నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 42% రిజర్వేషన్లను అడ్డుకున్న రెడ్డి జాగృతి నాయకులను బీసీ సమాజం క్షమించదని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. కోర్టులో కేసు వేసి బీసీల నోటికాడి కూడును లాక్కున్నారని మండిపడ్డారు. వారి వైఖరికి నిరసనగా హైదరాబాద్ బషీరాబాద్ చౌరస్తాలో బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకుల దిష్టిబొమ్మను దహనం చేసి రోడ్లపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ 4% లేని అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని, 60% ఉన్న బీసీలకు 42% కల్పిస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 9th జీవో తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తే కొంతమంది అగ్రకుల నాయకులు రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టులకు పోయి మరి బీసీల నోటికాడి ముద్దలు లాక్కునేటువంటి ప్రయత్నం చేసిరు కూడా. కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాదుల సీనన్న గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో మరి ఆందోళనలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మలు, మరి అదేవిధంగా అనేకమైన కార్యక్రమాల ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అట్టుడుకుతున్నది. కాబట్టి ఈరోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో రిజర్వేషన్ వ్యతిరేకుల యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేసి, ఎందుకంటే రిజర్వేషన్ వ్యతిరేకుల యొక్క వారి యొక్క జనాభా ఎంత, వారి రిజర్వేషన్లు ఎంత, 4% ఉన్నటువంటి అగ్రకులాలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన తీసుకొచ్చిందని చెప్పి మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. 60% ఉన్నటువంటి బీసీలకు మరి 42% రిజర్వేషన్లు తీసుకొస్తే ఎందుకంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం. 10% వాళ్ళు ఏదైతే ఈడబ్ల్యూఎస్ కింద 10% ఉన్నారో దాని మీద సమీక్ష జరపాలి. ఏ విధి విధానాలపైన 10% రిజర్వేషన్లు ఇచ్చారు వాళ్ళకి అగ్రకులాలకు 4% ఉన్నటువంటి వాళ్ళకు, మరి 60% ఉన్నటువంటి వాళ్ళకి 42% శాస్త్రీయ పద్ధతిలో డెడికేషన్ కమిషన్ వేసి మరి రాజ్యాంగబద్ధంగా వారికి రిజర్వేషన్లు కల్పిస్తే ఈరోజు కోర్టులకు పోయి ఎప్పుడో పాత చట్టాలు, పాత ఆదేశాలు, సుప్రీంకోర్టు తీర్పులను అడ్డం పెట్టుకుని 42% రిజర్వేషన్ ఈరోజు బీసీలకు గొంతు కోసినటువంటి బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులకు భర్తం పట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా భూస్థాపితం చేయడానికి ఈరోజు బీసీ సంఘాలుగా, బీసీలుగా చైతన్యమైందని చెప్పి కూడా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం.
కోర్టులో జరిగిన దానికి మేము బీసీల గురించి అలా విచారిస్తున్నాము. ఈ రెడ్డి జాగృతి అన్న వాళ్ళని మా నోటు కాడ కూర్చున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కి మేము అసలు వ్యతిరేకించలేదు. ఇప్పుడు వీళ్ళు మా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకిస్తున్నారు. రాజకీయంగా ఉన్న రెడ్డిలందరూ కూడా, ప్రభుత్వంలో ఉన్న రెడ్డిలందరూ కూడా, పోస్టులో ఉన్న రెడ్డిలందరూ, మినిస్టర్లందరూ కూడా రిజర్వ్ చేయాలి. ప్రభుత్వం కూడా దీనికి కట్టుబడి ఉండాలన్నారు. బీసీ రిజర్వేషన్లు 20% రిజర్వేషన్ వచ్చేంత వరకు సాంఘిక సెలక్షన్ చేయాలి. దీనికి బీజేపీ గవర్నమెంట్ పెద్ద బాధ్యత వహించాలి. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం గవర్నర్ మాకు సంతకం పెట్టడానికి నిన్న కోర్టులో వాళ్ళు కొట్టడం జరిగింది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం మీది నెక్స్ట్ టైం ఎలక్షన్ ఓట్లు అడగడానికి రావడానికి మీకు హక్కే లేదని చెప్తున్నారు. బీజేపీ ప్రభుత్వానికి మీరు ఏ ముఖం పెట్టుకుని మా ఇళ్ల ముందుకు వస్తారు ఓట్లు అడగడానికి. ఇది బీసీలకు మాకు ద్రోహం చేశారు. 79 ఏళ్ల నుంచి మేము బతుకుతాం. మా బాధల్ని మీరు అర్థం చేసుకోకుండా ఇప్పుడు మాకు వచ్చిన ఈ అవకాశాన్ని కూడా మీరు చేసినందుకు రెడ్డిలారా, రెడ్డి జాగ్రత్తలారా, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎంతవరకు అయితే మేము ప్రతిరోజు ఇలాగే నిరసన వ్యక్తం చేస్తాము. ఎంతవరకు అయితే అంతవరకు మా హక్కు మేము సాధించినంత వరకు ఊరుకునే లేదు. జై బీసీ. దాదాపు 78 సంవత్సరాల నుంచి భారత స్వాతంత్రంలోనే బీసీలకు అడుగడుగునా మరి పార్టీలు మాకు అన్యాయం చేస్తున్నాయి. అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ, ఇక రాష్ట్ర ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ కానీ ఏ పార్టీ కూడా బీసీలకు అడుగడుగునా అన్యాయం చేస్తుంది. మరి దీన్ని మేము తూచా తప్పకుండా మాకు న్యాయం జరగాలి. మేము దాదాపు 70 కోట్ల మంది భారతదేశంలో బీసీలు ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో 2.5 కోట్ల మంది ఉన్నాం. మాకు చట్టసభలో కానీ స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇవ్వడం లేదు. దాని కోర్టు కూడా నిన్న స్టే ఇవ్వడం జరిగింది. మరి మేము పోరాటం చేస్తున్నామండి. అడుగడుగులకి స్థానిక సంస్థలు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు కావాలని అడిగితే కూడా కోర్టు మా మీద స్టే విధించడం చాలా అన్యాయం. మరి పార్టీలు ఇప్పటికైనా కానీ 9th షెడ్యూల్ లో పెట్టాలి. మరి కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్ యాక్షన్ తీసుకుని 9th షెడ్యూల్ లో పెట్టి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి మేము పోరాటం చేస్తున్నామండి. మానవ విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించడానికి విద్యా సంస్థలు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికత పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని పోటీ ప్రపంచంలో రాణించాలన్నారు. తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ సమావర్తనోత్సవం పేరిట స్నాతకోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. రవీంద్ర భారతిలో జరిగిన స్నాతకోత్సవ వేడుకలో ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డితో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయ కామర్స్ విభాగం డీన్ ప్రొఫెసర్ డాక్టర్ కె కృష్ణ చైతన్య, తపస్య విద్యా సంస్థ డైరెక్టర్ ఓగూరి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టభద్రులైన 1000 మంది విద్యార్థులకు పట్టాలను ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి అందజేశారు. Special occasion, your presence truly illuminates the path of inspiration for all of us. Bronze medal. India bronze medal. Megha gold medal. Nalika Supreta silver medal. Sri Durga Appanamogna gold medal. All of us have to remember that these 22 years are going to be a very important, very landmark years. Dignitaries and parents and students, we have a great disappointment. We are negative thinking. We don't have a job solved. And totally, I don't agree with them. They are apply resource, human resource. What kind of human resource? All they talented, skilled, unskilled, semi-skilled, super. Future shock. To avoid future shocks, we need to have our education system in the future tense rather than the past. So this is one. Yes,
India is going to lead, India is going to lead for definitely hard work. Today, the mantra for all of us is, what is that mantra? Perform or perish. Update or outdate. Whoever it may be, whether you are, I'm a teacher, you are, paid, the mantra is, or because we are facing the students of tech-savvy students. If anything I say, then they will Google it and tell us these opportunities. Definitely, Tapasya is giving good placements and no doubt. What kind of opportunities we are going to have maybe next 10 years or 15 years or so. From deep seabed to outer space, I tell you what kind of opportunities in India we have. And we are going to have a massive jobs, the kind of human resource we need. Unfortunately, there are certain gaps in the education system. If I say, Mr. Chaitanya, next 10 years, what kind of, agree with you, commerce education, management education, definitely is coming up well. But do we have? అందరికి నమస్కారం. ఈ రోజు ఈ తపస్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఈ గ్రాడ్యుయేషన్ డే సెరమనీ గురించి మమ్మల్ని ఇక్కడికి చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించడం జరిగింది. మాతో పాటు కృష్ణ చైతన్య గారు, అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు నా మెసేజ్ ఈ గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్ కి ఏంటంటే, మనం ప్రపంచం మారుతుంది. మారుతున్న ప్రపంచంలో భారతదేశం ఒక అతిపెద్ద గొప్ప శక్తిగా మారబోతుంది. 21st సెంచరీ 21వ శతాబ్దము భారతదేశానికి ఎంతో మేలు చేస్తుంది. అందులో విద్య అనేది చాలా ముఖ్యమైనది. ఈ యూత్ ముఖ్యంగా ఇవాళ భారతదేశానికి ఉన్నటువంటి ఒక గొప్ప అసెట్ ఏంటంటే, గొప్ప సంపద ఏంటంటే మానవ వనరులు. మన యొక్క మానవ వనరులు ఏంటంటే ప్రపంచానికి అందించే స్థాయిలో ఉండాలి. ప్రపంచం ఈరోజు మన మీద ఆధారపడి ఉంది అని చెప్పడంలో ముఖ్యంగా అంటే హ్యూమన్ రిసోర్స్ మీద అతిశయోక్తి లేదు. కాబట్టి మా మెసేజ్ ఏంటంటే, ఈ యొక్క మానవ వనరులు మనం తయారు చేయాలి. అంటే ఎడ్యుకేషన్ ఎలా ఉండాలంటే, ప్రపంచ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మన ఎడ్యుకేషన్ ఉండాలా, ప్రపంచంతో పోటీ పడేటువంటి ఎడ్యుకేషన్ మనకు ఉండాలా, ఇండస్ట్రీ నీడ్స్ కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఎడ్యుకేషన్ ఉండాలని అంటే మా మెసేజ్. ఈ రోజు ఈ తపస్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మమ్మల్ని ఇక్కడ పిలవడం, స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ చేయడం, వాళ్ళకు కూడా నేను నా తరఫు నుంచి అభినందనలు తెలుపుతున్నానండి. మీరందరూ కూడా ఇక్కడ రావడం ఇదో ఏంటంటే పాజిటివ్ మెసేజ్ పంపించాలి. మనం కొంత యూత్ లో నిరాశ ఉంది. నేను ఇంతకుముందు మీకు చెప్పాను, చూశారు కదా, అవకాశాలు అనేది దేర్ ఈజ్ నో డెత్ ఆఫ్ ఆపర్చునిటీ అని చెప్తుంటాను. నేను ఒక లా పర్సన్ గా ఏం మాట్లాడినా మీరు కావాలంటే గూగుల్ చూసుకొని చూడండి. అవకాశాలు ఇంతకుముందు చెప్పాను కదా, సముద్ర అంతర్భాగం నుంచి ఆకాశం వరకు అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలు కూడా లక్షల్లో ఉన్నాయి. కాకపోతే మన విద్యా వ్యవస్థ ఏం చేయాలంటే ఆ యొక్క జాబ్ ను క్రియేట్ చేసేటువంటి విద్యా వ్యవస్థ కావాలి. దానికి కూడా ఈ రోజు యాజ్ ఎ చైర్మన్ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ లాస్ట్ 1 year నుంచి కూడా మేము చాలా రిఫార్మ్స్ స్టార్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో ఈ రోజు మార్పు చేయాలంటే ఎక్కడి నుంచి, ఇవాళ మీకు అందరికీ తెలుసు విద్యా వ్యవస్థ కొంత స్తబ్దత ఉంది, కొంత ఇది లేదు. అంటే మరి ఏం చేయాలంటే, ముఖ్యంగా ఏం చేయాలంటే మనం ఈ యొక్క సిలబస్ ను 3 ఇంపార్టెంట్ విషయాలండి ఇవాళ విద్యా వ్యవస్థలో మనకు రిఫార్మ్ లో స్టార్ట్ చేయాలంటే ఏంటంటే, ఒకటి కరికులం అప్డేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన అవసరాల గురించి ఇవాళ మనం వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఎట్లా ఉందంటే, మన సిలబస్ ఏదో అవుట్డేటెడ్ ఉంది. చాలా మటుకు 15 years 20 years సిలబస్ కూడా మనం చదువుతున్నాం. మరి ప్రపంచమేమో అతివేగంగా మారిపోతుంది. కాబట్టి సిలబస్, కరికులం డెవలప్మెంట్, అప్డేషన్ ఆఫ్ కరికులం అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఇంకోటి ఏంటంటే, మనం ఇండస్ట్రీ నీడ్స్ ను కూడా చూడాలి. ఇండస్ట్రీకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ మనం ఇవ్వాలి. థర్డ్ పాయింట్ ఏం చేయాలంటే, మనం ఈ యొక్క స్కిల్ ను ఇంప్రూవ్ చేయాలి. ఏ ఫీల్డ్ లో ఉన్నా కానీ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ స్కిల్ అప్గ్రేడింగ్ స్కిల్ అంటారు, అన్లర్న్ టు లర్న్ అని చెప్తుంటాం ఎప్పుడు కూడా. కాబట్టి ఈ స్కిల్ ను కూడా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటే, ఈ 3 విషయాలు మనం చెప్తే నిజంగా కూడా విద్యా వ్యవస్థ మంచిగా ఉంటుంది, సమాజానికి కూడా అది ఎంతో తోడ్పడుతుంది అనేది నా ఉద్దేశం. టెక్నాలజీ అనేది చాలా మార్పు. 24-25 అకాడమిక్ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ కి గ్రాడ్యుయేషన్ డే కండక్ట్ చేస్తున్నాం. వీరిలో నిఖితా సాగర్ 7 lakhs ప్యాకేజ్ తో తపస్య టాపర్ గా నిలిచారు. అలాగే 105 స్టూడెంట్స్ కి 5 lakhs ప్యాకేజ్ రావడం జరిగింది. 80 స్టూడెంట్స్ కి 4 lakhs ప్యాకేజ్ రావడం జరిగింది. ఓవరాల్ గా 3 lakhs యావరేజ్ ప్యాకేజ్ సిటీసీ తో 320 స్టూడెంట్స్ కి 500 ఆఫర్ లెటర్స్ రావడం జరిగింది. దీనికి ప్రత్యేకమైన కారణం, మాకు కంటిన్యూస్ గా ఓయూ కరికులం తో పాటు అక్కడ 3 years ఫస్ట్ సెమిస్టర్ నుంచి 6th సెమిస్టర్ వరకు ప్రతి సెమిస్టర్ లో స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ ని ఇన్బిల్ట్ చేయడం వల్ల కరికులం లో ఈ రిజల్ట్స్ సాధించడానికి సాధ్యమైంది. అదేవిధంగా మా కాలేజీలో
బీకామ్ బీబీఏ తో పాటు సిఏ, సిఎంఏ, ఏసీసీ వంటి ప్రొఫెషనల్ కోర్సెస్ తో పాటు లాస్ట్ ఇయర్స్ నుంచి కూడా ఐఏఎస్ వంటి కోర్సులు తెలంగాణ గ్రూప్ 1 కి, బ్యాంక్ పిఓస్ కి, అదేవిధంగా ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం వల్ల స్టూడెంట్ కి టైం వేస్ట్ కాకుండా ఒకటే ప్లేస్ లో 3 years కంప్లీట్ అయ్యే లోపల కార్పొరేట్ జాబ్ కి రెడీగా ఉంటాడు లేదా గవర్నమెంట్ జాబ్ కి రెడీగా ఉంటాడు. మా కరికులం యొక్క ప్రత్యేకత అది. అట్లనే స్టూడెంట్స్ కి క్యాంపస్ లైఫ్ లో క్లబ్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు దాంట్లో ఆ ప్యాషన్ ని డెవలప్ చేసుకుని రేపు సోషల్ లైఫ్ ను కూడా బాగా ఎంజాయ్ చేయడానికి మా కరికులం దోహదపడుతుంది. ఇంతటి ప్రోగ్రామ్ కి ఇదంతా కూడా మేము మా ఆహ్వానం మన్నించి వచ్చిన హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా కృష్ణ చైతన్య గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా స్టూడెంట్స్ కి, వారి పేరెంట్స్ కి, స్టూడెంట్స్ ని కంటిన్యూస్ గా మానిటర్ చేస్తున్న లెక్చరర్స్ కి, ప్రిన్సిపల్స్ కి మరియు అడ్మిన్ స్టాఫ్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ టికెట్ విషయంలో అంజనీ కుమార్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అంజనీ కుమార్ యాదవ్ కి టికెట్ ఇవ్వకపోవడంతో అలిగిన మాజీ ఎంపీ అంజనీ కుమార్ యాదవ్ రుజుగింపుల పర్వంలో భాగంగా ఆయనని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక వెంకటస్వామి, ఐపీ, ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీ విశ్వనాథన్, పలువురు నేతలు కలిశారు. ఈ క్రమంలో అంజనీ కుమార్ తో నేతలు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. अच्छा एक फोटो शूट लेके मीडिया वाले वाला बैठा अरे भाई साहब प्लीज आप जय कांग्रेस जय कांग्रेस సైడ్ చేయండి అమ్మా సైడ్ చేయండి సైడ్ చేయాలమ్మా సైడ్ చేయండి मोबाइल मुझे पता था एमएलए हॉस्टल से इतना पास में This is also one. This is new, that is old item. That is become a new this. I don't different when चलो चलो ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.